ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు సిఎస్ఏ 91 బ్యాచ్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి చీఫ్ గెస్ట్గా బిపిన్ నర్సయ్య గారు, ప్రవీణ్ సార్ గారు, జావేద్ గారు వచ్చేందుకు సాతోత్యం తెలుస్తున్నాం. ఈక్వల్ 1-1 గోల్ ఈక్వల్. 4 టీమ్స్ కూడా నాందేడ్ టీమ్సే సెమీఫైనల్ ఫైనల్కి వచ్చారు. 4 టీమ్స్ నాందేడ్. सेंटर में మన మధ్యలోనికి జవాజీ పాల్గొనే వారు కూడా వచ్చినందుకు సంతోషం. దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ఫోటో పెడతా నీకు, ఓకేనా? మంచి వాతావరణంలో మా నిజామాబాద్కి వచ్చారు. మీకు మా నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వందనాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వాతావరణంలో ఈ టోర్నమెంట్ క్రికెట్ చాలా మంది మేధావులు హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఈ ఫైన్ పర్సన్ తెలుస్తున్నాం. ఎమ్మెల్సీ గారికి మేమంటే ఇస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్. సార్
గారికి పుష్పగుచ్చాలు అలాగే గారికి పుష్పగుచ్చాలు అందజేస్తాం. సెక్రటరీ గారు వాళ్ళు మేము గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి క్రీడాభిమానులకు బీసీజేఏసీ నాయకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఫుట్బాల్ పైన ఈ ఆట చూడగానే ఒకసారి నాకు ఒక జోక్ గుర్తుకొచ్చింది. అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారంటే చాలామంది ఆడుతుంటే అంజయ్ గారు అరే ఒక్క నేను కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన, మా మిస్సెస్ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 400 మీటర్స్ అటువంటి చిన్న చిన్న ఆటలు ఆడేవాడిని. ఇప్పుడు నాకు తెలియకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఫుట్బాల్ ఆడాల్సి వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. క్రీడల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒలింపిక్స్ చరిత్రలో ఒలింపిక్స్ గేమ్స్లో భారత ఫుట్బాల్ టీం ఆడక 40 ఏళ్ళు అయిందా, 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటివరకు అర్హత లేకుండా అయిపోయింది అక్కడ ఆఫ్టర్ 60. అలాగే క్రీడారంగంలో ఒలింపిక్స్ గురించి కలలు గంట ఉంటుంది. ప్రభుత్వాలు సహజంగానే మాలాంటి నాయకులందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న ఏముండేవి డైరెక్ట్ ఒలింపిక్స్కే కలలు గంట ఉంటాం. ఒలింపిక్స్ టార్గెట్గా భవిష్యత్తులో ఈ తెలంగాణ ఈ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్తూ ఉంటాం. కానీ వాస్తవానికి గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. భారతదేశం ఇప్పటి వరకు ఒలింపిక్స్ సాధించిన పథకాలు 27, 28 ఉన్నాయి. అమెరికాకు చెందినటువంటి మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి స్విమ్మింగ్ క్రీడాకారుడు ఒక్కడే 26, 27 సంపాదించాడు. 27 సంపాదించాడు. మన దేశంలో క్రీడలకు ప్రోత్సాహం అత్యంత తక్కువగా ఉంది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలకు ఈ అంశం పట్ల ఉన్నటువంటి చిన్న చూపు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశం గురించి అయితే నేను చెప్పలేను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా విధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఈ క్రీడా విధానాన్ని, సరికొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడలు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ అని అదని ఇదని పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్తా ఉన్నా, జపాన్ లాంటి దేశంలో లేకపోతే కొరియా లాంటి దేశాల్లో పిల్లలకు 1, 2వ తరగతి నుంచే క్రీడా పాఠాలు ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళలో మనకు పీటీ ఉండడు. ఇక్కడ అంటే మనం కరెక్ట్గా 12, 13 సంవత్సరాలకు ఆయనకు ఖోఖో ప్రాక్టీస్ చేస్తుంటాము, చేపిస్తుంటాము. ఆ పాటికి అక్కడ నిష్ణాతులైన పిల్లలు తయారై ఉంటారు. అక్కడ ఆయన అండర్ 14 కప్పటికి మనోనికి ABCDలు కూడా రావు ఆటలో. కాబట్టి క్రీడా రంగంలో సమూలమైన మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి విద్యార్థిగా నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి క్రీడా విధానంలో. ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడలకు ఒక స్వర్ణ యుగాన్ని మాత్రం తీసుకొస్తాం. ఆ విధమైనటువంటి ప్రయత్నం బీసీజేఏసీగా మేమందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. ఈ విధంగా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి మీరు ఇచ్చేసేందుకు నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్కి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. तो आपसे इंट्रोड्यूस करेंगे प्लेयर से.
లేదు సార్ సెవెనేషన్ బట్ ఇన్విటేషన్ టోర్నమెంట్ శుభం తామే ఆకాశ్ बोथ टीम सर ओके अब तुम्हारे में दोनों किसको भी ओ भैया हाफ टाइम हुआ गोल इंकेम पड़లేదు 0 गोल अरे बच्चे అన్న జర బ్యాక్ సైడ్ అంత కింద ఉండండి क्लैप्स రైట్ సైడ్ లో ఇనాగ్రేషన్ మగ్జన్ ఫుట్బాల్ క్లబ్ ఈ సాయంత్రం సమయంలో నెక్సన్ ఫుట్బాల్ క్లబ్ ముఖ్య అతిథులుగా రాధాకృష్ణ గారు అయ్య గారు అయితే గోపి నర్సయ్య గారు జావేద్ భాయ్ గారు టోటల్గా జార్జ్ అయ్య గారు అత్తన్న ప్రీశ్రీ విజయ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ 91 బ్యాచ్ వాళ్ళు ఈ లోగో ఆవిష్కరించే వీళ్ళకి ధన్యవాదాలు. మొత్తంలో లోగో ఆవిష్కారం చేశారు. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. హలో ఇక్కడ కూర్చొని అన్ని అలాగే బాబీ విలియమ్స్ మళ్ళీ పేరు పెట్టిన అందరికీ కొన్ని పేర్లు తెలియదు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. మరొకసారి మళ్ళీ మంచిగా బ్యాచ్లకి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మరి ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడే తీర్మాన మల్లన్న గారు మనకి మంచి సంతోషం ఇచ్చారు. అలాగే బడా వేణుగోపాల్ గారు పట్టంలో దించున్నాను తీసుకోండి. Yes, sir. టోర్నమెంట్ పెట్టాలని మనవి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ సాయంకాలపు శుభములను అందజేస్తూ ఉన్నాను. ఈ గ్రౌండ్ తయారయ్యి మన స్టేట్స్ వరకు దేశం వరకు ఎదిగినటువంటి సందర్భం. అలాంటి గ్రౌండ్లో మీ అందరు కూడా ఈ రీతిగా చేరి మరొక టోర్నమెంట్ నిర్వహించడము ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాగునే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆర్గనైజర్స్కి కాంగ్రాట్స్ తెలియజేస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అన్నగారు మరి మీకు అవకాశం మీరు తప్పకుండా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డేవిడ్ గారికి మరి అదేవిధంగా 91-92 బ్యాచ్ వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నా మిత్రులు సురేష్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం జిల్లా అధ్యక్షులు గారు వారు నన్ను ఈ కార్యక్రమానికి
పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా క్రీడాకారులు ఎప్పుడు కూడా గెలుపు ఓటములు అనేటివి సహజం. ఎవరైనా సరే క్రీడా స్ఫూర్తితోటి వారి యొక్క క్రీడా ప్రదర్శనను ప్రదర్శించాల్సి ఉంటుంది. గెలుపు ఓటములు అనేటివి సహజం ఎందులైనా సరే. అయితే మీకు ఇటువంటి ఈ టోర్నమెంట్ పెట్టడం వల్ల మీ యొక్క క్రీడా నైపుణ్యత బయటకు వస్తుంది. మరి ఈ యొక్క సిఎస్ఐ కాలేజ్లో మరి ఏదైతే స్పెషల్గా 15 టీంలను ఇన్వైట్ చేసినారన్నారు, మరి అదేవిధంగా ఈ యొక్క ఫైనల్లో మహారాష్ట్ర టీంలే ఫైనల్కి వచ్చినాయి. జై మహారాష్ట్ర, జై నాందేడ్ వాళ్ళు మన పక్క జిల్లా, మా పక్క రాష్ట్రం నుండి. విన్నర్ కూడా మహారాష్ట్ర, రన్నర్ కూడా మహారాష్ట్ర. అయితే ఈ మధ్యనే ఏదో నేషనల్ లెవెల్లో కూడా చెస్లో మహారాష్ట్ర నుండి వచ్చింది ఒక అమ్మాయి. परसों महाराष्ट्र से फाइनल में एक चेस में जीत के आया ना महाराष्ट्र से. उनको भी कंग्रेट्स, आपको भी कंग्रेट्स. और ऐसी आपका जो क्रीड़ा स्फूर्ति जो भी మీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మరి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. మీతోటి ఈ సాయంకాలంలో ఈ యొక్క స్టేజ్ను షేర్ చేసుకోవడము ఆనందంగా ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. We have enjoyed the match here. It was a very pleasant weather. समझ में आ गया ना? प्लेजेंट वेदर भी है, स्प्लेंडिड भी है, मार्वलस भी है, वंडरफुल भी है. We enjoyed the match here. But एक है डायरेक्टली, अच्छा I'm sorry, నేను పొలిటీషియన్ కాదు. అండ్ as well as వందనాలు. ఓం నమః శివాయ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. लाहुल वल्ला कुव्वत इल्ला बिल्लाह रहमतुल्लाहि बरकतहू. ये भी आता है मुझे. वाहिगुरु जी खालसा, वाहिगुरु खालसा राज करेगा, हाथी रहे ना कोई. बोलो बोलो सब सोने यार ससुरे का. ये भी आता है मुझे. और the Father and the Son, the Holy Spirit, shower blessings on us, to flourish in our life and have lead a peaceful and prosperous life. Amen. से बोलना आमीन. ये भी आता है मुझे. पहले स्टार्ट करने से पहले I want to say that I should thank my parents who have given me birth and who brought me into this world. Om Namah Shivaya. समझ में आ गया बेटा? సెకండ్లీ ఇకపోతే మన గురువులకు కూడా వందనాలు. నాకు ఫస్ట్ గురువు అయిన తమ్మాడి దట్ తమ్మాడి ఆశీర్వాదం సార్ మాకు గురువుగా ఉండే కాలేజ్ లెవెల్లో. ఇట్ వాస్ ఇన్ 75, 76, 77, 78. ఆ ప్రాంతంలో మేము సార్ అండర్లోనే ఉండేమేమో ఉంటాం. ఆ సారు స్వర్గీయులైన అయినప్పటికీ కూడా నా లోపల ఉన్నాడు. అండ్ సెకండ్ కమ్స్ నా గురువు అయిన కేఎం రాజేందర్ ఆయన स्वर्गीय. इज फ्रॉम एक्चुअली ये जो है ना हमारा करीमनगर डिस्ट्रिक्ट का है, करीमनगर डिस्ट्रिक्ट से है. ये जो है ना हमारे NIS में जो है ना एक गुरु था. అంచెలుగా పెరిగికుంటూ వచ్చినాం మేడం. మూడవది ఏంటంటే నా మాస్టర్ కోర్స్ నేను పటియాలలో చేస్తుండేది. అది पटियाला में जो है ना मास्टर इन स्पोर्ट्स कोचिंग वहाँ पे करा मैंने. वहाँ पे हमारा जो है ना बीरबल शर्मा हरियाणा का मेरा गुरु था. वो हरियाणा का था, वो हिसार का है. हिसार फ्रॉम हरियाणा. और जो है ना और मैं PhD करने के टाइम पे मेरा गुरु था R सुब्रमण्यम. ही वॉज फ्रॉम चेन्नई. मेरा कोलिग भी था, मेरा गुरु भी था. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆ తర్వాత ఇకపోతే ఇక భగవంతుడు కూడా గుర్తించాలి. భగవంతుడు కూడా లేదా రియలీ హీ హాస్ గ్రేస్ మీ టు స్టాండ్ ఓవర్ హియర్ ఆన్ ద డయాస్. ఐఎమ్ వెరీ మచ్ పీస్ఫుల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై గాడ్. ఓం నమః శివాయ. कंटेश्वरुడు ఈయనే ఉన్నాడు, नीलकंठे नहीं, यहाँ आस पास में ही है. पहले मैं यहाँ था, ये हो गया. और जो मेरा प्लेइंग कैरियर में जो है ना फर्स्ट में आया था यहाँ पे 1979-80
यहाँ पे जो है ना कलेक्टर ग्राउंड में हम इंटर जोनल कॉलेज का इंटर जोनल फुटबॉल टीम टूर्नामेंट खेला है। यहाँ पे विनर्स भी थे हम लोग यहाँ पर, वहाँ पर यहीं पे आसपास में 79-80। और जो है ना यहाँ पे जो है ना मेरा भाई जैसा है अन्ना क्रिस्टोफर अन्ना, who was the inspiration to me. He used to guide me. He used to encourage me. He used to motivate me. ఆయన కూడా ఉన్నాడు. మా గురువు ఆశీర్వాదం తర్వాత క్రిస్టోఫర్ అన్న నాకు ఒక స్ఫూర్తిగా ఉండేది. ఆ తర్వాత నాకు शिष्युలుగా మారింది शिष्युలుగా मैं ये समझ रहा मैं वहाँ पे जो केले के टाइम पे वो हुआ था, जो कोचिंग टाइम पे जो है ना मेरे साथ एक लॉरेंस पॉल था. I don't know where he stays, I don't know where he is. ఉండొచ్చు. ఆ లారెన్స్ పాల్ నా अंडरలో ఉండేసి వాళ్ళు खेलते खेलते क्या हो गया, वो जो स्टेट को भी खेला, जो साथ साथ जो है ना वो आंध्र प्रदेश पुलिस अప్పుడు देन आंध्र प्रदेश पुलिस में जो है ना वहाँ पे अपॉइंटमेंट हो गया. वो टीम पुलिस टीम को खेला काफ़ी साल और वो है. और साथ है मेरे साथ केले से वाला जो है ना एक मुजीबुर रहमान है, वो भी पुलिस टीम है. जमुना से जो है ना रिटायरमेंट ले लिया उन्होंने, वो CCS में हैदराबाद में रिटायरमेंट ले लिया वहाँ से मुजीबुर रहमान. नहीं, मैं ये बताना चाह रहा हूँ कि मेरा ये निज़ामाबाद डिस्ट्रिक्ट से कितना ताल्लुकात है ना. और यहाँ पर जो है ना मेरा और एक प्रिय शिष्युడు ఉన్నాడు. ప్రియ శిష్యుడు అంటే Mr. TDP. I have given him a TDP. TDP అంటే తమ్మాడి डेविड प्रसन्ना. आप ये मत समझना कि जो है ना वो TDP वो तेलुगुदेशम पार्टी है. वो पार्टी की आती apart from parties, I used to call him, I have given a nickname of a TDP. పూర్వ చెప్పాలి తమ్మాడి డేవిడ్ ప్రసన్న అంటే చాలా టైం అయితే ఉండేది. అంటే ప్రసన్న అంటుంటే లేకపోతే డేవిడ్ అంటుంటే, లేకపోతే సింపుల్గా టీడీపీ కమ్ ఓవర్ హియర్ అంటుంటాను. కానీ హీ ఆల్సో హీ హాజ్ డన్ ఏ గుడ్ గేమ్, రియలీ ఎక్సలెంట్ ప్లేయర్ ఉండే. స్టేట్లో ఎవరు లేకుండే స్ట్రైకర్లో. ఐ హావ్ సీన్ ఇస్ ఒకటి యూర్బన్ స్టైల్ बाइसिकल किक अंटाम మనం, అది बैक वाली मारता है ना बेटा, हाँ पीछे वो किक जो है ना एक बार AG ऑफिस वर्सेस हैदराबाद स्पोर्ट्स इनके बीच में हो रहा था जिमखाना ग्राउंड में. आई सब रियली तारीफ करना है इसको, रियली तारीफ करना, तारीफ है काबिल है. तो वी हैव टू कांग्रेचुलेट हिम फर्स्ट, ऑर्गेनाइजर्स भी है. और इसके साथ और एक बार भाई, और एक बार इशाद बोल रहे इशाद. और ఇకపోతే మన ఫుట్బాల్ టీమ్స్ వచ్చినా కానీ కూడా రెఫరీస్ లేకపోతే దాని మిగతా ఏమున్నా కానీ కూడా రెఫరీ లేకపోతే అసలు మ్యాచ్ జరగదు, టోర్నమెంట్ జరగదు. కాబట్టి వాళ్ళకు కూడా మనం అంతా చిన్న చూపు చూస్తాం. ఎందుకంటే డెసిజన్ ఒకరికి న్యాయం అనిపిస్తుంది, ఒకరికి అన్యాయం అనిపిస్తుంది. అర్థం తీసుకోమని భయ్యా బెస్ట్ గోల్ కీపర్ गोल्डन बूट फेडरल टीम से अब्दुल मोमिन. मुस्कान, अबैद पठान, साहिल खान, सैयद समीर, साउद शेख और कोच का नाम जो है ना अतर MD. अरे तालियां मारो भाई, सब लोग तालियां मारो. चेक.
Thank you. जो कुरैशी टीम है रेहान इमाद घड़ी ले फुल कैप्टन ऊपर आ जाओ। डबल डबल నెక్స్ట్ ఓవర్ చెప్పండి నెక్స్ట్ సభ్యులకు మరియు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జావేద్ భాయ్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ జావేద్ భాయ్ గారికి పేమెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. అందరు కూర్చోండి సార్ కూర్చోండి అందరికి ఎస్ డిస్ట్రిక్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ వినయ్ అన్న గారికి మేమెంటో అందించాలని కోరుచున్నాం. You know there, yeah, news time. చంద్రకాంత్ గారికి మెమెంటో, ఆనంద్ సాబ్ గారికి మెమెంటో అందించాలని కోరుచున్నాం. అన్నా గ్రౌండ్ ఎక్కడున్నా రాగలరు? రవి సమరా ప్లీజ్ బుచ్చి పండించిన గోవా నుంచి వచ్చి వినోదాన్ని పండించిన ఇంతకుముందు సార్ కూడా అదే చెప్పాడు. ఆయన చేయకపోతే ఈ రోజు ఈ ప్రోగ్రాము లేదు. 16 టీములను తెప్పించి వారితో విజయవంతంగా ఈ గ్రౌండ్ లో చేసిందంటే ఆషామాషిగా కాదు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ పుట్టి ఇక్కడ మన జన్మభూమి కోసము, మన స్కూల్ కోసము, మన జిల్లా కోసము, మన ప్రజల కోసము, మన స్టూడెంట్స్ కోసము చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా అరుదులు. మరి ఆయన జాబ్ ఇడ్సబెట్టుకొని 20-30 రోజుల నుంచి ఎంతో కష్టపడి వీరందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి వానలో ఆయన జాబ్కు లీవ్ పెట్టుకొని ఈ వానలో వాళ్ళతో కోచింగ్ ఇస్తూ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని, ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని విజయవంతంగా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. 91-92 బ్యాచ్ తరఫున మరొకసారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అతనికి అమౌంట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెళ్తావా? ఓకే, థ్యాంక్ యూ. మనం అందరం రావాలి. 91-92 బ్యాచ్ టోటల్ రావాలి స్టేజ్ మీదకి. ఇప్పుడు బొకెన్తో మన శేఖరు దుబాయ్ నుండి ఎంతో సహకారం అందించారు. మనకు మెమెంటో మరి మన విజయ్ గారు ఎంతో కష్టపడి అతని జాబ్ కూడా లీవ్ పెట్టుకొని ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాతో ఈ వానలో ఆయన ఎంతో సహకరించాడు. ఆయనకు కూడా శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము.
వేరే మన టీం నుంచి చెప్పట్లు చెప్పట్లు. ఓకే 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 రైట్. మనం అందరం ఒకటే. ఓకే ఓకే ఓకే. కామాఖ్య మంచి డాన్స్ చేసి మరి మాకు ఎంతో ఇంప్రెస్ చేసినావు. నువ్వు కూడా మా టీంలో రావాలి. నువ్వు కూడా మా 91, 92 బ్యాచ్ లో కలుపుకుంటున్నాము. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు 91, 92 బ్యాచ్ కాబట్టి ఎంతో సంతోషంగా ఎక్కడున్నా రావాలా. సమరా సమరా ఉంటే తప్పకుండా రావాలి. అంతేకాకుండా మీడియా మిత్రులకు మా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే వారు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మా ప్రోగ్రాంకి వచ్చి